198వ మహాత్మా జ్యోతిరావు పులే జయంతి ఘనంగా నిర్వహించిన జై హో దళిత ఉపాధ్యాయులు. అమ్మా అనే పిలుపు కోసం వేచి ఉన్నారా? మీరు ఎంత ప్రయత్నం చేసినా పిల్లలు కలగడం లేదా? మీరు ఎక్కడెక్కడో పిల్లల కోసం చూపించి విఫలం చెందారా? ఇక చింతించకండి. ఇప్పుడు మన నెల్లూరు దర్గామెటలోని చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నకు చెన్నై ప్రశాంత్ ఫెర్టిలిటీ రీసెర్చ్ సెంటర్ నందు గత 40 సంవత్సరాలుగా అపార అనుభవం కలిగి కొన్ని వేల మందికి సంతాన ప్రాప్తిని కలిగించిన ప్రముఖ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ గీతా హరిప్రియ గారు ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు చూడబడను. గమనిక, ప్రతి నెల 3వ ఆదివారం డాక్టర్ గీతా హరిప్రియ గారు నెల్లూరుకు విచ్చేయుదురు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణం నదీ తీరం పాఠశాలలో దళిత ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో అక్షర జ్ఞాన జ్యోతి మహిళా విద్యా అభ్యున్నతి కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పులే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన ఉపాధ్యాయ సంఘాలు. ఆయనకు జయహో నివాళులు అర్పించిన ప్రధాన ఉపాధ్యాయులు, దళిత ఉపాధ్యాయులు, సంఘ సంస్కరణలు నాయకులు, మేధావులు జ్యోతిరావు పులే సంస్కరణలు కొనియాడారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి ఉపాధ్యాయులు దేశంలో మహిళలకు విద్యా అభ్యున్నతి కోసం జ్యోతిరావు పులే తన భార్యతో ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగించారు. ఆయన దేశానికి లింగ వివక్ష సంస్కరణలు, విద్యా సంస్కరణలు, ఆర్థికంగా ఎన్నో అంశాల సంస్కరణలు తీసుకొచ్చారు. ఆయనను స్మరించుకుంటూ స్ఫూర్తినిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిద్దయ్య, కృష్ణయ్య, మస్తాన్, శంకరయ్య, ఎంవి రమణయ్య, అంజయ్య, విజయ్ కుమార్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు గోవిందరావు పులే జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి చీకటి యుగాన్ని పారదోలడానికి బీజం వేయడానికి పుట్టినటువంటి మహనీయుడు, దార్శనికుడు. అప్పటి వరకు ఉన్నటువంటి, అప్పటికే కాదు ఇప్పుడు కూడా అలాంటి వివక్ష కొనసాగుతూనే ఉంది. చదువుకున్న వాళ్ళలోనూ చదువు రాని వాళ్ళలోనూ కూడా ఉంది. అయినప్పటికీ ఆ రోజుల్లో ఆయన చూపినటువంటి మార్గం ద్వారా మనం అందరం కూడా ఈరోజు ఉద్యోగస్తులైనాము. ఇది అక్షర సత్యం. సో ఈ కొంచెం కొన్ని మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. జైది ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే దినోత్సవం సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులను అర్పించడానికి ఉపాధ్యాయ మిత్రులందరూ ఇక్కడికి ఇచ్చేశారు. జ్యోతిరావు పూలే ఈ దేశంలో సాంఘిక వ్యవస్థలో ఉన్నటువంటి అసమానతలపైన, సాంఘిక రుగ్మతలపైన అలుపెరగినటువంటి పోరాటం చేసి సమాజం కోసం, అలాగే బాలికా విద్య కోసం, మహిళల అభ్యున్నతి కోసం వితంతువులుగా మహిళలు అనేక ఇబ్బందులు పాలవుతున్నటువంటి రోజుల్లో వాళ్ళకి స్వేచ్ఛ సమానత్వాన్ని ఇచ్చి అందరికీ వాళ్ళకి హక్కులు కల్పిస్తూ వాళ్ళ కోసం పోరాడుతూ వితంతు పునర్వివాహాలు కూడా జరిపించి పాఠశాలలు స్థాపించి ముఖ్యంగా మహిళలకి బాలికలకి విద్యని అందించడానికి ఎంతో కృషి చేశారు. ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే ఈ దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయునిగా బాలికలకి విద్యను అందించి సమాజాన్ని పోరుబాటులోకి తీసుకొచ్చినటువంటి మహానుభావులు. వారికి ఈ సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ పూలే 138వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడికి హాజరైనటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా జైభీములు. జ్యోతిరావు పూలే గారు మొదటి నుంచి అప్పటి చీకటి సమాజాన్ని బయటికి తీయడానికి, వాళ్ళలో బడుగు బలహీన వర్గాల వాళ్ళని వెలుగులోకి తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేసి ఇప్పటికి కూడా ఆయన ఆలోచనలు, ఆయన ఆశయాల కోసం పోరాడుతున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, జైభీములు తెలియజేస్తూ ఈ సందర్భంగా జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి అందరికీ కూడా వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పూలే గారు జన్మదినము, జయంతి మరియు ఇతను 18వ శతాబ్దంలో పుట్టినటువంటి
19వ శతాబ్దంలో పుట్టినటువంటి గొప్ప మహాత్ముడు. ఇతను బాలికల విద్య మరియు ఉపాధి వితంతు వివాహాలను ప్రోత్సహించడంలో చాలా గొప్ప పేరు ప్రతిష్టలు చెందినటువంటి వాడు. అప్పట్లో విద్య అనేటువంటిది మాలీ కులస్తులకు లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఇతను చదువు విషయంలో చాలా ముందడుగు వేసి మొట్టమొదటగా ఈ యొక్క దేశంలో స్త్రీలకు విద్యను అందించి తరువాత పురుషుల ఆధిక్యతను మనం తగ్గించుకునే విధంగా స్త్రీల ఆధిక్యతను పెంచాలి అన్నటువంటి గొప్ప సదుద్దేశంతో మొట్టమొదటగా తన భార్యను ఉపాధ్యాయురాలుగా చేసి బాలికలు ఖచ్చితంగా చదువుకోవాలని చెప్పినటువంటి గొప్ప మహనీయుడు, సంఘ సంస్కర్త. ఇతని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. ఈ జయంతి సందర్భంగా ఆయనకి నివాళులర్పిస్తూ